సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రామచంద్రమూర్తి గారు, నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, ఒక్కసారి గురువారం 21 మే మార్కెట్ క్లోజింగ్ ఏంటో చూద్దాము. సెన్సెక్స్ విషయానికి వస్తే 135 పాయింట్ల నష్టంతో 75,183 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 4 పాయింట్ల నష్టంతో 23,654 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 122 పాయింట్ల నష్టంతో 53,439 వద్ద క్లోజ్ అయింది. సో చెప్పాలంటే వాళ్ళ సెన్సెక్స్ సెటిల్స్ 750 పాయింట్స్ లో ఫ్రమ్ డేస్ హై. ఎస్, మార్కెట్లు ఆల్మోస్ట్ చాలా స్తబ్దుగా నడుస్తున్నాయి. ఆ నిఫ్టీ ఏమో 23,526 దగ్గర ఉంది. తర్వాత సెన్సెక్స్ విషయానికి వస్తే 74-75 వద్ద ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి చూస్తే అమెరికా ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన ఇబ్బందులు మార్కెట్లు బాగా వెంటాడాయి. లాస్ట్ వీక్ అంతా కూడా మోడీ గారి అనౌన్స్మెంట్స్ తర్వాత మార్కెట్లు కూడా కొంత ఫ్లక్చుయేషన్స్ గురయ్యాయి. ఏంటి అసలు ఈ సంవత్సరానికైనా కనీసం మార్కెట్లు గట్టెక్కే అవకాశం ఉందా? మార్కెట్లు 80,000కి అసలు ఎప్పుడు చూస్తాము? ఈ సంవత్సరానికి పాసిబిలిటీ ఉందా అసలు? యాక్చువల్ గా అంటే మీరు అన్నట్టు ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి కూడా మార్కెట్ పడుతుందంటే కేవలం 3 పాయింట్లు అయిపోయినాయి. ఒకటి క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, 2 ఇరాన్ అమెరికా ఇష్యూ ఉంది, మూడోదేమో ఈ యొక్క ఎఫ్ఐఎస్ కంటిన్యూ సెల్లింగ్. సో ఎప్పుడు చూసినా ఈ ఎఫ్ఐఎస్ బాగా సెల్లింగ్ అయిపోతుంది, దాంతో రూపీ వీక్ అయిపోతున్నాం, పానిక్ అయిపోతుంది. సో వీటన్నిటి వల్ల ఏంటంటే మార్కెట్స్ అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఎఫ్ఐఎస్ ఇయర్ లో ఎన్ని లక్షల కోట్లు సెల్లింగ్ అయిపోయి ఆల్మోస్ట్ ఎఫ్ఐఎల్ సార్ 27,048 కోట్ల రూపాయల షేర్లు అమ్మేశారంట, అంటే రీసెంట్ టైమ్స్ లో. అండ్ నిన్న ఇవాళ చూస్తే యాజ్ యూజువల్ గా రోజుకి 1,500 నుంచి 2,000 రూపాయల కోట్ల షేర్లు అమ్మేసుకుని పోతున్నారు. ఏంటంటే వీళ్ళు ఎందుకు అమ్ముతున్నారు అంటే ఎఫ్ఐఎస్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్, వాళ్ళకి ఎక్కడ వరల్డ్ లో ఆపర్చునిటీ ఉంటే అటు వెళ్తారు. సో ప్రెసెంట్ ఏంటంటే డాలర్ డామినేషన్ అవుతుంది. సో డాలర్ డామినేషన్ అవుతుంది కాబట్టి యుఎస్ లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి మంచి బెనిఫిట్ వస్తుంది, కాబట్టి ఇక్కడ నుంచి అటు షిఫ్ట్ అవుతున్నారు. అయితే ఎఫ్ఐఎస్ వెళ్ళిపోయినంత మాత్రం ఎకానమీ కొలాప్స్ అయిపోయినట్టు కాదు, దాన్ని ఏంటంటే డిఐఎస్ రిప్లేస్ చేస్తున్నారు. అయితే మొమెంటం రావట్లేదు మార్కెట్ లో. యాక్చువల్ గా మనకి చూసుకుంటే జీడిపి మంది 6.5% గ్రోత్ కనపడుతూనే ఉంది. మన ఎకానమీ వచ్చి 4.5 ట్రిలియన్ ఎకానమీ ఉంది. మనకి ఐఎంఎఫ్ కానీ లేకపోతే డబ్ల్యూహెచ్ఓ కానీ తర్వాత ఐక్యరాజ్య సమితి కానీ మన గ్రోత్ 2030కి $7.5 ట్రిలియన్ ఎకానమీ అని చెప్తున్నారు. అంటే మనము భయపడినంత ఇక్కడ లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మన కంట్రీ చాలా స్టేబుల్ గా ఉంది యాజ్ పర్ స్టాటిస్టిక్స్ కానీ కన్జంప్షన్ లో కానీ. మీరు ఇంకా మాట్లాడితే మీరు అన్నట్టు అసలు మార్కెట్ వెళ్తుందా లేదా అని చూస్తే అసలు మన 145 crores పాపులేషన్ లో వర్కింగ్ పాపులేషన్ మనకి ఏజ్ గ్రూప్ 15 to 60 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు 90 crores ఉన్నారు. సో దానిలో జాబ్ చేసే వాళ్ళు 55 crores జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అంటారు మనం లే ఆఫ్లు అయిపోయినాయి, మనం ఇదైపోతుందని మనం మామూలుగా న్యూస్ లో వస్తున్నాయి, 8,000-10,000 లే ఆఫ్లు అవుతున్నాయి ఇలా అని. సో యాక్చువల్ గా చూసుకుంటే వాళ్ళ 145 crores పాపులేషన్ లో 60 crores పాపులేషన్ ఎంప్లాయ్ పాపులేషన్. కాబట్టి ఏంటంటే మనము ఆల్రెడీ ఏదో గ్రో వచ్చామని చెప్పేదో మామూలుగా వచ్చిన గ్రోత్ కాదు, ఇది జెన్యున్ గ్రోత్. మనం లాస్ట్ 10 years బ్యాక్ ఉన్న 20th ప్లేస్ నుంచి వాళ్ళు 4th place కి వచ్చాం. సో బట్ ఇవాళ మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఇంపోర్ట్, కేవలం ఆయిల్ ఇంపోర్ట్, గోల్డ్ ఇంపోర్ట్. సో ఈ రెండింటిని తగ్గించుకోగలిగితే మన వాళ్ళు చాలా సెల్ఫ్ సస్టైన్ అయిపోతాం. సో ఇప్పుడు మార్కెట్స్ కానీ గవర్నమెంట్ కానీ దాని తగ్గట్టుగా ప్లాన్ చేస్తున్నారు. సో మేజర్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటిలో 3 మేజర్ పాయింట్లు ఏంటంటే ఎకనామిక్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఒకటి ఆయిల్ రేట్లు పెరగటం, 2 దాని మూలంగా ఏమవుతుందంటే రూపీ వీక్ అవుతాం. రూపీ వీక్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 97 వరకు వచ్చేసింది. నిన్న కూడా ఏమైంది, రూపీ స్ట్రాంగ్ చేయడానికి ఆర్బీఐ $5 billion పంప్ చేసింది మార్కెట్ లోకి. తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రూపీని ఇంకా 100కి వెళ్ళకూడదు అని చెప్పేసి ఇప్పుడు రేట్ కట్ చేద్దాం ప్లాన్ చేస్తారు. ఈ June 5th కూడా మానిటరీ పాలసీ నడుస్తుంది, ఒకటి మానిటరీ పాలసీ అనౌన్స్మెంట్. ఇప్పుడు ఏమైందంటే మనది ఫిజికల్ పాలసీ అంతా కూడా అగ్రెసివ్ ఫిజికల్ పాలసీ ఉంది. అంటే ఏంటంటే గ్రోత్ ఓరియంటెడ్. ఎప్పుడైతే గ్రోత్ ఓరియంటెడ్ పాలసీలో ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గి ఉండాలి, అంటే ప్రజల దగ్గర డబ్బు ఎక్కువ ఉండాలి.
ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజల దగ్గర డబ్బుని కట్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్లు పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే ఎకానమీ సిచ్యుయేషన్ సీరియస్ గా ఉంది కాబట్టి. ఇప్పుడు లాస్ట్ టైం మనకి ఉక్రెయిన్ వార్ వచ్చినప్పుడు ఎలా అయితే ఇంట్రెస్ట్లు పెంచారు అంటే ఎకానమీలోంచి మనీని బయట తీసుకెళ్ళటం ద్వారా డిమాండ్ తగ్గిస్తున్నారు. దాని తర్వాత దానివల్ల ఏమవుతుందంటే రేట్లు తగ్గాలి. ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఆయిల్ పెరగటం, ఈ గోల్డ్ పెరగటం ఎందుకు వస్తుందంటే పర్చేసింగ్ పవర్ తగ్గించాలని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇప్పుడు మనకి ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతున్నారు. ఇది ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే మాత్రం ఇది ఒక రకంగా ఎకానమీకి నెగిటివ్ ఎఫెక్ట్. ఆల్రెడీ లే ఆఫ్స్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ఫిజికల్ పాలసీలో ఏంటంటే మనం ఇప్పటిదాకా ఈ రేంజ్కి వచ్చాము, గ్రోత్ కనపడుతుంది అంటే ఏంటంటే మనకి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఇవ్వడానికి గవర్నమెంట్ ప్లాన్ చేసింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం, మనీని తీసుకురావటం అని. ఇప్పుడు మన దగ్గర కనుక మనీ తగ్గిపోయిందంటే మాత్రం ఇప్పుడు లే ఆఫ్స్ అవుతాయి. నెక్స్ట్ రెసిషన్ అంటే డౌన్ ట్రెండ్ అనేది సిగ్నల్ అవుతుంది. సో హెల్దీ ఎకానమీలో ఏంటంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గి ఉండాలి. బట్ ఇప్పుడు ఈ మానిటరీ పాలసీలో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు కొంచెం పెంచుతామా, ఎందుకంటే క్రూడ్ని తగ్గించాలి, అలాగే గోల్డ్ తగ్గితే కానీ ఇంపోర్ట్స్ బ్యాలెన్స్ అవుతుంది, రూపీ స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే మరి ఇప్పుడు ఎమర్జెన్సీ మొత్తం ఏషియాలో చూస్తే ఇవాళ మన రూపీయే దాదాపు 15% కరెక్షన్ అయింది ఈ లాస్ట్ 6 monthsలో. కాబట్టి ఏంటంటే మన కాంపిటేటర్స్ కన్నా మనం వీక్ అయిపోతున్నాం. కాబట్టి ఏంటంటే ఈ గవర్నమెంట్ ఏంటంటే ఒక యాక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాయి. గోల్డ్ ఇంకా ఇంపోర్ట్ డ్యూటీ పెంచవచ్చు. ఇంపోర్ట్ పెంచితే ఏమవుతుందంటే ఇప్పుడు మళ్ళీ స్మగుల్ గోల్డ్ వస్తుంది. సో దుబాయ్ నుంచి అదొక ఫ్యాక్టర్ ఫేస్ చేస్తున్నాం. అలా మరి ఓవర్గా రేట్లు డిఫరెన్స్ ఉందనుకోండి, అందరం ఏం చేస్తారంటే ఇవి కొంటాం. యాక్చువల్గా దానివల్ల అనుకున్న ఇది రాదు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూసి ఇప్పుడు రేట్లు పెంచే ఛాన్స్ ఉంది. దాంతో ఏమవుతుందంటే రేట్లు పెంచడం వల్ల ఎకానమీలో ఏమవుతుందంటే పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. సో ఆర్టిఫిషియల్గా ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ తగ్గి క్రూడ్స్ ఇవి ఎక్కువ మంది కొనరు, దానివల్ల డిమాండ్ తగ్గి కొంత మార్కెట్ మరీ డౌన్ అవ్వకుండా కాపాడతారు. సో ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక కామన్ రిటైల్ ఇన్వెస్టర్ ఏమనుకుంటున్నాడంటే ఇప్పుడు మార్కెట్ 74, 75 దగ్గర ఉంది, ఒక 85కి వచ్చేస్తే అందరి కష్టాలు తీరిపోతాయి మార్కెట్, అంతే కదా? 85కి వచ్చేస్తే అందరి కష్టాలు తీరిపోతాయి అంటే గట్టిగా ఒక 10 నుంచి ఒక 12 ట్రేడింగ్ సెషన్స్ కానీ మార్కెట్ మంచి బుల్ ర్యాలీ, మంచి పాజిటివ్ మూత కానీ ముందుకెళ్ళిందంటే 85కి వెళ్ళిపోద్ది. ఇంకా అక్కడి నుంచి మళ్ళా మార్కెట్లకి మంచి రోజులు దళాల స్ట్రీట్లో ఏదో కళని మాట్లాడుకోవచ్చు. అంటే ఎందుకు అసలు ఎక్కడ మార్కెట్ పాజిటివ్గా వెళ్ళడానికి ఒక్క ఛాన్స్ కూడా తీసుకోవట్లేదు? ఏంటి అసలు ఇది? మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు ముందు దీన్ని అర్థం చేసుకోవాలంటే అసలు ముందు మార్కెట్ని అర్థం చేసుకోండి. బుల్ మార్కెట్ ఆటోమేటిక్గా బేర్ మార్కెట్ సిగ్నల్ ఇస్తుంది, బేర్ మార్కెట్ బుల్ మార్కెట్ అవుతుంది. ఇప్పుడు వర్షాకాలం తర్వాత ఎండాకాలం వచ్చినట్టు ఇప్పుడు ఎండాకాలం తర్వాత మళ్ళీ వర్షాకాలం వస్తుంది. అలాగే మార్కెట్ కూడా సీజన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హై రేట్లకు వెళ్ళాక ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మార్కెట్స్ మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మీరు అన్నట్టు 86 ఇది ఉంది, నిఫ్టీ వచ్చి 26,500 ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఓవర్ వాల్యుయేషన్స్ అయిపోయినాయి. అప్పుడు మళ్ళీ ఓవర్ వాల్యుయేషన్ 86 ఓవర్ వాల్యుయేషన్ అంటాం. ఓవర్ వాల్యుయేషన్ కొనొద్దు అంటారు. ఎఫ్ఐలు కూడా ఏమంటారు, ఇండియన్ మార్కెట్స్ చాలా ఓవర్ వాల్యుయేషన్ ఉన్నాయి, అవార్డు వచ్చేసి నిఫ్టీ 26,500 ఉంది, సెన్సెక్స్ 85-86 ఉంది, చాలా ఓవర్ వాల్యుయేషన్, మళ్ళీ అది కూడా వాళ్ళు చెప్తారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడేమో అండర్ వాల్యూ ఉంది. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళాలి అని అందరూ అనుకుంటే ఎటు వెళ్తుంది. కాకపోతే రీటైల్ క్లయింట్కి ప్రాఫిట్ రావాలంటే పేషెన్స్గా వెయిట్ చేయాలి మంచి కంపెనీస్ కొనుక్కొని. ఎందుకంటే మీరు ఎంతకన్నా ప్యాథటిక్ 2021 చూడండి, 2 yearsలో ఎలా వెళ్ళింది, 23-24లో ర్యాలీ వచ్చేస్తుంది. ఒక్కసారి భూమి వచ్చిందంటే అసలు మనకి ఎంత ఫాస్ట్గా మీరు అన్నట్టు 8 sessions వెళ్ళిపోద్ది. ఆ 8 sessions ఎప్పుడు వస్తాయి అంటానికి 360 days వెయిట్ చేయాలి. ఇప్పుడు అదంతా కన్సల్టేషన్ అయ్యి ఒకసారి అవుట్పుట్ అవుతాం. కాబట్టి ఏంటంటే మనము ఇప్పుడు మీరు అన్నట్టు మేము 20 years చూస్తున్నాం కాబట్టి మాకు ఒక మైండ్ సైకిల్, ఈ మార్కెట్ సైకిల్ అర్థమైంది, మీకు క్లారిటీ ఉంటుంది. కొత్త వాళ్ళకి ఏంటంటే అరే లాస్ట్ ఇయరే కదా మనం చూసాం, ఇప్పుడు అప్పుడే పడిపోవటం ఏంటి, డౌన్ అవటం ఏంటి, ఇవన్నీ మనకు అనిపిస్తుంది. అయితే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మార్కెట్ పెరుగుతున్నా మార్కెట్ తగ్గుతున్నా మన అకౌంట్ ఎలా ఉంది అసలు ముందు మనం చూడాల్సింది మార్కెట్ గురించి కాదు. నా అకౌంట్ ఎలా ఉంది, నేను ప్లస్లో ఉన్నానా మైనస్లో ఉన్నా, మైనస్లో ఉంటే నేను ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ బేర్ మార్కెట్ అనేది చాలా నాలెడ్జ్ ఇస్తుంది. ఇప్పుడు మీకు లైఫ్లో కూడా కష్టం అనేది మనకి లైఫ్లో స్ట్రెంగ్త్ అవుతాం. ఒక కష్టం సుఖం అంతా బాగానే ఉంటుంది హ్యాపీగా. సో అలాగే ఇండియాకి కూడా ఎవరికైనా కానీ ప్లస్ మైనస్ అప్ డౌన్ వస్తుంది. డౌన్లో ఏంటంటే మీకు లెర్నింగ్ గ్రాఫ్ పెంచుకోండి.
సో అసలు ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ చూడటం, ఎందుకు లాస్ అవుతుంది, ఎకానమీ ఏంటి, క్రూడ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, గోల్డ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, దాని ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎలా ఉంది, ఒక 5 months బ్యాక్ ఉన్న మార్కెట్ ఇప్పుడు సిల్వర్ అంత స్టాప్ ఎందుకు పడింది, ఇది మీరేంటంటే లెర్న్ చేయడానికి టైం అనమాట. సో ఎర్న్ చేయడానికి ఏమో బుల్ మార్కెట్, లెర్న్ చేసుకోవడానికి బేర్ మార్కెట్. అసలు కంపెనీలు ఎందుకు పడుతున్నాయి, ఇప్పుడు మనకు కూడా జాబ్ పోతే కానీ ఒకవేళ పోయిన వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది అసలు మన స్కిల్స్ ఏం పెంచుకోవాలి, ఏం చేసుకోవాలి. అలా కష్టం అనేది కంట్రీకి వస్తుంది, ప్రజలకు కూడా వస్తుంది, అందరికీ వస్తుంది. కష్టం ఏం చేస్తుందంటే మనకి ఇంప్రూవ్ చేస్తుంది మన స్ట్రెంగ్త్ని, కాబట్టి అది పాజిటివ్గా తీసుకోండి. ఆటోమేటిక్గా ఏంటంటే ఇప్పుడు మీరు మనం ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి చూసాము, మనం ర్యాలీ చూసాము, ఫాలో చూసాము, మనం ప్రతిదానికి రీజన్ చూసాం, అలా మూవ్ అవుతూ ఉంటుంది మార్కెట్ అనేది. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. ఇటు ఓవరాల్గా చూసుకుంటే 100% పెరుగుతూనే ఉంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్ మీరు పెట్టుకొని మీరు ఇన్వెస్టర్స్ ప్లాన్ చేసుకుంటే టెన్షన్ ఉండదు. రైట్. ఇప్పుడు రూపీని స్ట్రెంథెన్ చేసే చర్యల్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా June 5th మానిటరీ పాలసీని కూడా దాని మీద మీటింగ్ కూర్చోబోతున్నారు. సో అంటే ఇది మార్కెట్లకి ఎటువంటి కీలక పరిణామం కాబోతుంది అంటారు నెక్స్ట్ ఒక 10-15 రోజుల్లో? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ లక్కీగా ఇరాన్ వార్ కనుక ఇప్పుడు లాస్ట్ ఈ వీక్లో కనుక ఇరాన్ యుఎస్ కనుక వాళ్ళు ఫ్రీ అయిపోయి హార్ముజ్ జల్సంది కనుక రిలీజ్ చేశారంటే ఇండియా సేఫ్ అయిపోద్ది. మార్కెట్లో కూడా సగం దగ్గర వదిలిపోద్ది. మనకే కాదు 100 కంట్రీలు హ్యాపీగా ఉంటాయి. సో అది యాక్చువల్గా మొన్న చైనా వెళ్ళారు, ప్రెషర్ చేపిస్తున్నారు, ఇరాన్తో మాట్లాడారు, వెళ్ళారు. సో వాళ్ళ అన్నిటికీ కూడా ఒక పాజిటివ్ ఈ మంత్లో రావచ్చు. సో అందుకే కొంచెం వెయిట్ అండ్ వాచ్ లాగా ఉంది. ఎందుకంటే ఆయిల్ కూడా నిన్న డ్రాప్ అయింది 5%. సో ఆయిల్ డ్రాప్ అయితే మనకి టెన్షన్ ఉంది. హార్ముజ్ జల్సంది రిలీజ్ అయితే అందరికి అందరికి తీరిపోతాయి. అయినా మీరు తెల్లారే మనకి దలాల్ స్ట్రీట్ మంచి భూమికి వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి ఏంటంటే మన ఎకానమీ మనకి ఇంటర్నల్ ఫెయిల్యూర్ ఏం లేదు, సిస్టమ్ అంతా బాగానే ఉంది, ఎక్స్టర్నల్లే ఇబ్బంది అవుతుంది, అంతకుమించి ఏం లేదు. సో మొత్తానికి రేపు శుక్రవారం అంటే వీకెండ్ వస్తుందంటే ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో భయం ఉంటుంది. అంటే వీకెండ్ అంటే అదేదో బ్లడ్ బాత్ క్రాష్ ఏదో బేరిష్ మార్కెట్ అన్నట్టుగా ఈ మధ్య కాలంలో చాలా సర్వసాధారణం అయిపోయింది. అంటే ఒకప్పుడు బేరిష్ మార్కెట్ లేదంటే బ్లడ్ బాత్ అంటే ఎప్పుడో రేర్ గా మాట్లాడుకున్నాము, ఇప్పుడు అది నిత్యకృత్యం అయిపోయింది. సో రేపటికి ఎలా సిద్ధంగా ఉండాలి మార్కెట్స్ తో? రేపటికి ఎలా ఉందంటే ఇప్పుడు సైకలాజికల్గా ఇప్పుడు 23,000 మేజర్ సపోర్ట్ అవుతుంది, 23,200, 400 మేజర్ సపోర్ట్స్ ఉన్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీకి వచ్చి 53,000 మేజర్ సపోర్ట్స్ ఉన్నాయి, సెన్సెక్స్ 73 అలా ఉంది. సో రేపు కూడా ఒక మ్యాక్సిమం డౌన్ అయినా 200 పాయింట్స్ డౌన్ అవుతుంది, అప్ అయినా 200 పాయింట్స్ ఒక రేంజ్లో ఉంటుంది ప్రెసెంట్. సో ఇప్పుడు 23,600 ఫీచర్ ఉంది, 23,400 మేజర్ సపోర్ట్. సో ఆ 200 పాయింట్సే ఉంటుంది. మ్యాక్సిమం బ్లడ్ బాత్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆప్టిమిజం ఉంది, ఎందుకంటే క్రూడ్ తగ్గింది ఇవాళ కూడా, ఇప్పుడు కూడా తగ్గింది. సో క్రూడ్ డౌన్ అయితే మనకి టెన్షన్ ఉండదు. మీరు అన్నట్టు ఒక్కోసారి ఫ్రైడే ఓవర్ వెల్లింగ్గా కూడా పెరిగే ఛాన్సులు కూడా ఉంటాయి, 200-300 పాయింట్స్ పెరిగినవి కూడా రోజులు ఉంటాయి. సో అలాంటి రోజులు కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఛాన్సెస్ కింద సపోర్ట్స్ బాగా అవుతుంది. మల్టిపుల్ టైమ్స్ 23,400 మేజర్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 53,000 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకుంటుంది మల్టిపుల్ టైమ్స్. స్ట్రాంగ్ రిబౌండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇవాళ నైట్ మీరు అన్నట్టు ట్రంప్ ఏదన్నా మంచి పాజిటివ్ న్యూస్ చెప్తే ఒక్కసారి రాకెట్ మార్కెట్స్ వచ్చే ఛాన్సెస్ కనపడుతుంది. ఎందుకంటే నిన్న కూడా గ్యాప్ గిఫ్ట్ నిఫ్టీ 150 పాయింట్ ప్లస్ ఉంది, ఇవాళ మార్నింగ్ డౌన్ అయింది కానీ. సో ఈ రకరకాల న్యూస్ వల్ల, బట్ ఇంటర్నేషనల్గా కొంచెం మామూలు అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.